ఉంగరంతో ఏవో దివ్యశక్తులు ఆవహిస్తాయా? అంగుళికం ధరిస్తే అద్భుతాలు జరుగుతాయా? కథలు గాథలెలా ఉన్నా కృష్ణా తీరంలో ఓ అద్భుత ఉంగరాన్ని సృష్టించాడు. బెజవాడలో ఓ స్వర్ణకారుడు తన కళా సృజనతో వెరైటీ ఉంగరానికి ప్రాణం పోశాడు. ఆగిపోయావి. అంగుళీయకము, నా అంగుళీయకం కనబడలేదే. అంగుళీకము జారవిడ్చుకుంటువా ఇంద్రజ? కథ కథ స్వర్గలోక ప్రవేశం అసాధ్యము కదా. దేవతలు మహిమలన్నీ ఉంగరాల్లోనే దాచుకుంటారట. అంగుళికాన్ని తీసివేసినంతనే దివ్యశక్తులు హరించుకుపోతాయట. ఫ్యాంటసీ సినిమాలతో పౌరాణిక గాథలకు పరిమితమైన ఉంగరాల గాథలవి. అటువంటివి ఎవరూ చూసే అవకాశం లేదు. కానీ విజయవాడలో శ్రీనివాసాచారి అనే స్వర్ణకారుడు అటువంటి జ్ఞాపికని సృష్టించాడు. ఇది అలాంటిలాంటి అంగుళీకం కాదు, ఓ అపురూప కళాఖండం. నవరత్నాలు పొదిగిన అద్భుత ఉంగరం, అనుమనుమున కనిపించే పనితనం. ఉంగరం కాడలపై గాయత్రి మంత్రాన్ని చెక్కాడు. 20 గ్రాముల ఉంగరంలో 20 మంది దేవుళ్లు. లోపల భాగంలో చిక్కిన దివ్యమూర్తులు ఆకర్షణీయంగా ఉన్నాయి. పార్వతీ పరమేశ్వరుడు, మూషిక వాహనంపై విఘ్నేశ్వరుడు, నటరాజస్వామి, మయూర వాహనం మీద కుమారస్వామి, శివలింగం, నందీశ్వరుడు, మరోవైపు లక్ష్మీదేవి సహిత శ్రీ వెంకటేశ్వరుడు. నిజంగా ఇతడి కళా సృష్టికి ఖరీదు కట్టే షరాబులింకా లేరు. ఎంతో మేధనుపయోగించిన స్వర్ణకారుని స్పందన చూద్దాం. ఇది ఉంగరం తయారు చేయడం ఒక 2 సంవత్సరాల క్రితం మొదలు పెట్టానండి. అదే ఒక రికార్డుగా చేద్దామనే ఆలోచనతోటి అన్ని అలా చేయాలనుకున్నా చేశానన్నమాట. బాగా చాలా సన్నాక్షరాలు కదా, సన్నాక్షరాలు చేయాలని చిన్న చిన్న బొమ్మల్లో కూడా సన్నాటిలో కూడా బొమ్మలు చెక్కాలని చెప్పేసి అలాగా చేశామన్నమాట. ఇటువంటి ఉంగరం మరెక్కడా ఉండదని తలపండిన స్వర్ణకారుడు ఇతడి సహచరుడు ధీమాగా చెబుతున్నారు. ఉంగరం అడుగు బాగన ఒక విగ్రహం, ఒక దేవతా విగ్రహం ఉండడమే పెద్ద విశేషం. అట్లాంటిది 11 విగ్రహాల లోపల చెక్కడం, ఆ పైన కాడ మీద మరి విగ్రహాలు చెక్కడం, అందులో మరి షట్చక్రాలతో పాటు సప్తచక్రాలు చెక్కి అందులో కుండల యోగాన్ని చూపించాడు. అక్కడ చూడడానికి కళాత్మకంగా ఉన్నది. చాలా శ్రమపడ్డాడు, చాలా కష్టపడి చేశాడు. రంగురాళ్లు, ఉంగరాలు జాతకాలు మారుస్తాయో మారవో కాని ఈ ఉంగరంతో తన జాతకం మారిపోవచ్చని శ్రీనివాసాచారి కలలుకంటున్నాడు. 2 ఏళ్ల శ్రమ వృధాగా పోదని గిన్నీస్ ద్వారా గుర్తింపు లభించవచ్చని భావిస్తున్నాడు.